గుడ్ ఈవినింగ్. అమెరికాలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. రీసెంట్గా మనము ఏబీ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఛానల్ని లాంచ్ చేశాము. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? నేనేమో ఇక్కడ ఉంటా అమెరికాలో, మనకి ఇండియాలో ఎవరో ఒకరు ఉండాలా, కానీ ఎవరు చేస్తారు అవన్నీ? వాళ్ళని హ్యాండిక్యాప్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది పెద్ద టాస్క్గా మారింది ఇప్పుడు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఏ డైలాగ్ అంటే, మన మూవీలో, సాయి కుమార్ మూవీలో ఒక డైలాగ్ ఉంది. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమే పోలీస్. సో ఇదే మెథడ్లో ఇంకొకటి ఉంది, కనిపించని 4వ సింహం, అదే ప్రెస్, మీడియా. ఇలాంటి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తెప్పించడంలో కానీ, నిజమైన సమస్యలని బయట పెట్టడం కానీ వాళ్ళకున్నంత అనుభవం నాకు తెలిసి ఇంకెవరికి ఉండదని నేను ఆలోచిస్తున్నా. నాకు కొంతమంది మీడియా మిత్రులు తెలుసు, ఎప్పటి నుంచో, ఒక 3 సంవత్సరాలుగా నేను గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నాను, వర్క్ చేస్తున్నాను కాబట్టి, చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి వాళ్ళు కొంతమంది నాకు పరిచయం ఉన్నారు. అలాంటి వాళ్ళు, మీడియా మిత్రులు, ఒక వాలంటీర్గా వచ్చి ఇలాంటి నిజంగా ఏ విలేజ్లో అయితే ఈ హ్యాండిక్యాప్స్ నిజంగా ప్రాబ్లం ఉండేవాళ్ళు, నిజంగా పేదరికం అనుభవిస్తున్న వాళ్ళు, ఎవరికైతే వాళ్ళకి దినచర్య గడవని వారికి కూడా, అలాంటి వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి? కేవలం ఈ మీడియా మిత్రులకు తప్ప ఇంకెవరు వల్ల నాకు తెలిసి ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. సో వాళ్ళని వాలంటీర్గా తెచ్చుకుంటే, వాళ్ళని వాలంటీర్గా మనము మన ఏబీ హెల్పింగ్ హ్యాండ్స్కి కానీ వర్క్ చేస్తే, వాలంటీర్గా వచ్చి ఫ్రీగా ఏ స్వార్థం లేకుండా వచ్చి వర్క్ చేస్తే, అది వర్క్ అనేది ఎంత ఎఫిషియెంట్గా ఉంటుంది, ఎంత డిసిప్లైన్గా ఉంటుందో నేను ఆలోచిస్తున్నా. సో కొంతమంది ఫ్రెండ్స్ని అడిగాను ఆల్రెడీ, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు ముందుకు వచ్చారు కూడా. దాదాపు 4-5 మంది మా మీడియా మిత్రులు మా జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ నుంచి ముందుకొచ్చి, మేము నిజంగా హెల్ప్ చేస్తాము, ఏ స్వార్థం లేదు కాబట్టి. సో వాళ్ళనే నా వాలంటీర్స్గా చేసుకోవాలనుకున్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఛానల్స్, irrespective of political parties, I want to select them. సో ఇక్కడ మొదట్లో వచ్చేసి తిరుమల, ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఎన్టీవీలో వర్క్ చేస్తున్నాడు, ముందు వచ్చి ఏబిఎన్లో వర్క్ చేశాడు. అతనికి దాదాపు ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంది ఈ మీడియాలోనే. 10 సంవత్సరాల అనుభవం, 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో అదేవిధంగా ఇంకొక అతను నరేష్, ఇతను కూడా సాక్షిలో వర్క్ చేస్తున్నాడు. ఇంకొక అతను ప్రజెంట్ ఏబిఎన్ జిడి నెల్లూరులో వచ్చేసి ఎస్ఆర్పురం మండలంకి మెయిన్గా వచ్చి వెంకటేష్, 9 టీవీ ప్రకాష్ రాజు, ఐ థింక్, అండ్ TV9 అండ్ ఆల్సో సమ్ అదర్ ఛానల్స్. ఐ నో ఆల్ ఆఫ్ ద ఫ్రెండ్స్. అంటే ఛానల్తో సంబంధం లేకుండా వాళ్ళు నాకు ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్నారు కొంతమంది. ప్రతి ఒక్క నేను చేసే చిన్న చిన్న కార్యక్రమాలకి ప్రతి దానికి సపోర్ట్గా ఉండి, ప్రతి ఒక్కటి నన్ను మార్గదర్శనం, ఒక డిసిప్లైన్ వేలో నేను ఏ చిన్న కార్యక్రమం చేసినా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పటి నుంచో. సో వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళకైతేనే నిజంగా స్వార్థం లేకుండా పనిచేస్తారు. ఇప్పుడు కానీ ఎక్కడైతే స్వార్థం అనేది ఉంటుందో మనం కూడా స్వార్థం అయిపోతాం, అది కామన్. సో ఎవరైతే నిస్వార్థంగా వర్క్ చేస్తారో మన అవుట్కమ్ కూడా అదే విధంగా ఉంటుంది. నిజంగా ఎవరికి మనం సాయం చేయాలనుకుంటున్నామో అది వాళ్ళకి చేరే విధంగానూ ఉంటుంది, వాళ్ళని ఐడెంటిఫై చేసే విధంగానూ, 2 రకాలుగానూ ఉంటుంది కదా, ఐడెంటిఫై చేసే విధంగానూ ఉంటుంది. సో కేవలము నాకు తెలిసి మీడియా మిత్రులు మాత్రమే చేయగలుగుతారు. ఇంకొకటి, దే ఆర్ వెరీ పవర్ఫుల్, ఐ హోప్, బికాస్ దే కెన్ క్వశ్చన్ ఎనీవన్. వాళ్ళు ఎవరినైనా ప్రశ్నిస్తారు, ఏ భయము భక్తి
ఆ, స్వార్థము అలాంటివి లేకుండా ప్రశ్నించే వాళ్ళే నిజమైన పాత్రికేయులు. వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. వాళ్ళు ఈ విధంగా ముందుకు రావడము వాలంటీర్గా ఎటువంటి శాలరీస్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఏదైనా మనకి చిన్న చిన్న డొనేషన్స్ వస్తే అది నిజంగానే ఎక్కడికి చేరాలో అక్కడికి చేరవేసే బాధ్యతగా వాళ్ళు తీసుకొని మనం ముందుకు రావడం అనేది చాలా చాలా మంచి పరిణామం. ఆ, చాలా ధన్యవాదాలు వాళ్ళ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను వాళ్ళు ఒక్కొక్కరిని ఫ్యూచర్లో ఇంట్రొడ్యూస్ చేస్తాను. చూద్దాం.